ఈ ఇన్సిడెంట్ మే నెల 27వ తారీఖున 2022వ సంవత్సరంలో జరిగింది. శ్రీలంకలోని బండారాగామా అనే గ్రామంలో 9 సంవత్సరాల ఆయేషా అనే అమ్మాయి తన తల్లిదండ్రులతో ఉంటుంది. మే 27న ఆయేషా తనకి చికెన్ కావాలి అని తల్లిని అడిగింది. వాళ్ళ అమ్మ 250 రూపాయలు ఇచ్చి చికెన్ తీసుకొని రమ్మని చెప్పి ఆయేషాను దగ్గరలో ఉన్న షాప్కి పంపింది. ఆయేషా చికెన్ తీసుకురావడానికి షాప్కి వెళ్ళింది. కానీ అక్కడ చికెన్ అయిపోవడంతో ఇంటికి కొంచెం దూరంలో ఉన్న షాప్కి వెళ్ళింది. కానీ ఎంతసేపు అయినా ఆయేషా ఇంటికి తిరిగి రాలేదు. ఆయేషా పేరెంట్స్ చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తే తను ఎప్పుడో చికెన్ తీసుకొని వెళ్ళిపోయింది అని షాప్ అతను చెప్పాడు. తెలిసిన వాళ్ళ ఇల్లు, బంధువుల ఇళ్ళకి వెళ్ళి వెతికారు. ఈ వార్త గ్రామం మొత్తం తెలియటంతో గ్రామస్తులు అంతా వెతకడం మొదలుపెట్టారు. గ్రామస్తులు అందరూ తలా ఒక దిక్కు వెతకటం మొదలుపెట్టారు. కానీ ఏ ప్రయోజనం కనిపించకపోయేసరికి ఆ రోజు సాయంత్రం పోలీసులకు విషయం చెప్పారు ఆయేషా పేరెంట్స్. పోలీసులు కంప్లైంట్ తీసుకొని చికెన్ షాప్కి వెళ్లే దారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆయేషా షాప్కి వెళ్ళడం మాత్రమే రికార్డ్ అయ్యింది. తిరిగి రావటం కనిపించలేదు. అంటే ఆయేషాని చికెన్ షాప్కి సీసీ కెమెరాకి మధ్య ఉన్న దారిలోనే ఏదో చేశారు అని పోలీసులు ఆ ఏరియాలో ఉన్న జనాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఇలా ఒకవైపు జరుగుతుండగానే మే 28న అంటే ఆయేషా మిస్ అయిన నెక్స్ట్ డే అన్నమాట, ఆ గ్రామంలో ఉన్న ఒక బురద కాలవలో ఆయేషా శవం బోర్లా పడి ఉండటం గమనించారు గ్రామస్తులు. మా గ్రామం అమ్మాయిని ఇలా చేస్తారా అని కోపంతో రగిలిపోయారు. పోలీసులు వాళ్ళందరినీ అదుపులో ఉంచి ఆయేషా బాడీ శవ పరీక్షకు పంపారు. ఇక్కడ పోలీసులకు ఆ నిమిషంలో తెలియని విషయం ఏంటంటే ఆయేషాను చంపినవాడు అదే గుంపులో ఉండి ఏం జరుగుతుందో అని చూస్తున్నాడు. ఇంతకి వాడు ఎవడు, ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే స్కిప్ చేయకుండా చూడండి. గ్రామస్తులు అందరూ కూడా ఆయేషాని రేప్ చేసి చంపి ఉంటారు అని అనుకున్నారు. కానీ శవ పరీక్షలో అటువంటిది ఏమీ లేదు. కేవలం ఆమె ముక్కు, చెవులు, నోటిలోకి బురద నీరు పోవటం వల్లనే ఆమె చనిపోయింది అని డాక్టర్స్ చెప్పారు. బంధువులు, తెలిసిన వాళ్ళల్లో అనుమానితులను పోలీసులు ఎంక్వైరీ చేయటం స్టార్ట్ చేశారు. ఆయేషా డెడ్ బాడీ దొరికిన ప్లేస్లో ఒకతను మే 27న చాలాసార్లు కనిపించాడు అని గ్రామస్తులు పోలీసులకు చెప్పడంతో వాడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతను ఎవరో కాదు, ఆయేషా అమ్మకి దగ్గర బంధువు. వాడి వయస్సు 29 సంవత్సరాలు. వాడు ఒక రొట్టెల దుకాణంలో రొట్టెలు చేస్తూ ఉంటాడు. వాడికి పెళ్ళి అయి 3 పిల్లలు కూడా ఉన్నారు. మొదట వాడు నేరం ఒప్పుకోలేదు. పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారించగా వెంటనే తనే ఆ నేరాన్ని చేసినట్టు ఒప్పుకున్నాడు. శ్రీలంకలో ఒక మత్తు పదార్థం చాలా సులభంగా దొరుకుతుంది. చాలామంది దానికి బానిసలుగా ఉన్నారు. ఆ బానిసల్లో వీడు ఒకడు. 29 సంవత్సరాలు ఉన్న వీడు ఆయేషా అమ్మకి దగ్గర బంధువు అయ్యేసరికి వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళేవాడు. అలా వెళ్తూనే ఆయేషా మీద వీడి కన్ను పడింది. పోలీసుల విచారణలో వీడు చెప్పిన విషయాలు ఏంటి అంటే ఆయేషా అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు ఆయేషాని ఏదో ఒకటి చేద్దామనుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. ఆ రోజు చికెన్ షాప్కి ఆయేషా ఒక్కటే వెళ్ళటం చూశాను. తిరిగి వచ్చేటప్పుడు ఆయేషాను ఆపి నాతో రమ్మని అడిగాను. రాను అంది. నోట్లో గుడ్డలు కుక్కి అరవకుండా చేసి తనను ఎవరూ లేని ప్లేస్కి తీసుకువెళ్ళాను. కానీ తన గోళ్ళతో నన్ను బాగా గీరింది. నేను ఏమీ చేయలేకపోయాను. కానీ వదిలేస్తే ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పేస్తుంది అని బురద కాలవలో వేసి తల మీద నా కాలితో ఒత్తి పట్టుకున్నాను. తను ఊపిరాడకుండా చనిపోయింది అని డిసైడ్ అయ్యి నా కాళ్ళ ముద్రలో అక్కడ తుడిచేసి వెళ్ళిపోయాను. ఆయేషా కోసం అందరూ వెతికేటప్పుడు నేను ఏమీ తెలియని వాడిలాగా వెతికాను అని పోలీసులకు చెప్పాడు. ఈ కేసుపై ఇంకా ఇప్పటికీ విచారణ జరుగుతుంది కోర్టులో. ఉరిశిక్ష వెయ్యాలి అని శ్రీలంక ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి ఉరిశిక్ష వెయ్యాలి అని మనము కోరుకుందాం. మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఎనాలిసిస్లో ప్రూవ్ అయిన విషయం ఏంటంటే అమ్మాయిలపై సెక్సువల్ హెరాస్మెంట్ చేసే వాళ్ళల్లో 99% తెలిసిన వాళ్ళు, బంధువులే ఉన్నారు. దయచేసి ఎవరూ కూడా ఆడపిల్లల్ని ఒంటరిగా ఉంచొద్దు. ఆఖరికి ఇంట్లో కూడా. ఈ స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియచేయండి.
మరిన్ని క్రైమ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.